నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వైకాపా పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి చూడని విశాఖ, పరిశ్రమలు పెట్టుబడులను వెళ్లగొట్టిన ప్రభుత్వ పెద్దలు. నేడు సంఘి వలసలో జగన్ ఎన్నికల ప్రచారం మొదలు. పీలేరు, ఉరవకొండలో చంద్రబాబు రా కదలిరా సభలు. చౌక ధరల దుకాణంలో బియ్యం కన్నా ఇసుక ధరే ఎక్కువ. సహజ వనరులను ఆదాయంగా మార్చేసి అడ్డగోలు దోపిడీ. సత్యసాయి జిల్లా ధర్మవరంలో మహిళా ఇంటి స్థలం కబ్జా. వైకాపా నాయకుల పనేనన్న బాధితురాలు. ఇండియా కూటమిలో నితీష్ కుమార్ కలకలం. అసంతృప్త నేతలతో కాంగ్రెసే మాట్లాడాలన్న అఖిలేష్. శత్రువులు ఎక్కడో ఉండరు, కుటుంబ సభ్యుల రూపంలో మన కొంపలోనే తిరుగుతుంటారు. ఓ సినిమాలో రావు రమేష్ డైలాగ్ ఇది. ఇప్పుడు విశాఖ మనోవేదన కూడా ఇదే. నా ఉత్తరాంధ్ర, నా విశాఖ అని మురిపించే జగన్ కార్యనిర్వాహక రాజధాని ముసుగులో కాల్చుకు తింటున్నారని సాగరం నగరం శోకిస్తోంది. కంపెనీల్ని తరిమేసి, ఐటీ వెలుగులు ఆర్పేసి, రుషికొండను తొలిచేసి ఇలా ఒకటా రెండా 5 ఏళ్లలో అరాచకాలు తప్ప విశాఖకు ఏమీ మిగల్చలేదు. రివర్స్లో భూకబ్జాల శాపం ఇచ్చారు. అధికారం అండతో లెక్కలేనన్ని పాపాలు చేశారు. పర్యాటక, పారిశ్రామిక మణిహారంగా, ఉత్తరాంధ్ర ఉపాధికి ఆలవాలంగా వెలిగిన విశాఖ నగరం వైకాపా పెద్దలకు పలహారంగా మారింది. Vizag has always had that potential. It's one particular city wherein this has the potential to become something like Hyderabad, Bangalore or Chennai. Given that kind of support to this city. విన్నారుగా జగన్ ఏం చెప్పారు? తగిన తోడ్పాటు అందిస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడే సత్తా విశాఖ నగరానికి ఉందట. అందులో ఎవ్వరికీ ఆవగింజంతైనా సందేహం లేదు. సమస్యల్లా తోడ్పాటు గురించే. అధికారంలోకి వచ్చాక విశాఖకు జగన్ ఇచ్చిన తోడ్పాటేంటి? కార్యనిర్వాహక రాజధాని అంటూ కల్లపొల్లి కబుర్లతో కాలక్షేపం చేయడం తప్ప ప్రత్యేకంగా ఒరగబెట్టారా? ఎన్వైర్న్మెంట్ కూడా అందరికి విశాఖపట్నంలో స్థలాలు ఇస్తా, స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకు వస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా. ఫస్ట్ థింగ్ దట్ ఆ లీప్ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి ప్లీజ్ కన్సిడర్. ఇది టాలీవుడ్ సినీ పెద్దల్ని తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకుని మరీ జగన్ చెప్పిన మాట. విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములిస్తారట. రామానాయుడు స్టూడియోకి 2003లో అప్పటి ప్రభుత్వం 35 ఎకరాల భూమి కేటాయిస్తే అందులో నుంచి 20 ఎకరాలు లాగేసుకోవాలని చూసింది వైకాపా సర్కార్. లేఅవుట్ వేసుకుని అమ్ముకోవాలని చూసింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగింది. ఇది విశాఖలో సినీ పరిశ్రమను అభివృద్ధి చేయడమా, జరుగుతున్న అభివృద్ధిని ఆపేయడమా? అసలు విశాఖ అంటేనే పర్యాటకానికి పర్యాయపదం. దానికి కొండంత అండ రుషికొండ. అలాంటి రుషికొండకు గుండు కొట్టించారు మన జగనన్న. పచ్చదనాన్ని విధ్వంసం చేశారు. రుషికొండపై గతంలో ఉన్న పర్యాటక కాటేజీల్ని పడగొట్టారు. పర్యాటకులు, విశాఖవాసులు కాటేజీల్లో సరదాగా గడిపేవారు. అక్కడి నుంచి సాగర సోయగాల్ని వీక్షించేవారు. ఇప్పుడక్కడ రిసార్ట్ పేరుతో సీఎం కోసం 430 కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన క్యాంప్ కార్యాలయం నిర్మించారు. మరి అందులోకి పర్యాటకుల్ని అనుమతిస్తారా? అక్కడ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం మొదలైనప్పటి నుంచే అటువైపు అసాధారణ ఆంక్షలు విధించారు. దిగువన ఉన్న రిషికొండ బీచ్ లోకి సందర్శకుల్ని ప్రస్తుతానికి అనుమతిస్తున్నా సీఎం మకామిక్కడకు మార్చితే అసలు ఆ ఛాయలకు రానిస్తారా? ఇది పర్యాటక పరంగా విశాఖను ముందుకు తీసుకువెళ్లటమా, వెనక్కి లాగడమా? ఇక విశాఖ పర్యాటకానికి మరో ఆకర్షణ ఎర్రమట్టి దిబ్బలు. వాటిని వైకాపా నాయకులు విధ్వంసం చేసేస్తున్నారు. అంతేకాదు, ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాల్లో బౌద్ధ మతం ఆనవాళ్లున్న ప్రదేశాలను వైకాపా నాయకులు మట్టి, ఇతర అవసరాల కోసం విధ్వంసం చేస్తున్నారు. దీన్ని మమకారం చూపించడం అంటారా? విశాఖ నోట్లో మట్టి కొట్టడం అంటారా?
పర్యాటకాభివృద్ధే కాదు, విశాఖ పారిశ్రామికాభివృద్ధికి జగన్ చేసింది తీరని ద్రోహమే. విశాఖకు ఒడిలో వాలిన పెట్టుబడుల్ని తరిమి కొట్టారు. కొత్తగా తెచ్చిందేమీ లేకపోగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన లూలు మాల్ను వెళ్లగొట్టారు. సాగర తీరంలో 1500 కోట్లతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్, హోటల్ వంటివి నిర్మిస్తామంటే తెలుగుదేశం ప్రభుత్వం 9.12 ఎకరాల భూమి కేటాయించింది. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన మరో 3.4 ఎకరాలు సేకరించి కూడా ఇచ్చింది. అలాంటి లులును జగన్ సాగర తీరం నుంచి సాగనంపారు. ఏకంగా భవిష్యత్తులో ఏపీలో పెట్టుబడులే పెట్టబోమని లులు చైర్మన్ దండం పెట్టేశారంటే వైకాపా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టుంటుంది. జగన్ వద్దన్న లులు మాల్స్ ఇప్పుడు తమిళనాడు, తెలంగాణలో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదే విశాఖ నుంచి వెళ్లగొట్టకపోతే 5,000 మంది ఉత్తరాంధ్ర బిడ్డలకు ఉపాధి దక్కేది. ఇది విశాఖను ఉద్ధరించడమా, ఉపాధికి గండి కొట్టడమా సీఎం సార్? ఇది విశాఖ మిలీనియం టవర్. హైదరాబాద్ కు సైబర్ టవర్స్ లాగే విశాఖకు మిలీనియం టవర్స్ ను సిగ్నేచర్ గా మార్చాలి అనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిర్మించింది. స్టార్టప్ విలేజ్ గా నామకరణం చేసి కంపెనీల్ని రమ్మని ఆహ్వానించింది. రాయితీలిచ్చి ప్రోత్సహించింది. అప్పట్లో 100కు పైగా రెక్కలు కట్టుకుని వాలిన స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు షట్టర్లు మూసేశాయి. తెదేపా హయాంలో డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ విధానం కింద ఐటీ పార్కులో సగమద్దెకే కంపెనీలకు ఆఫీస్ స్థలం, ఇంటర్నెట్, నిరంతర విద్యుత్ సదుపాయం కల్పిస్తే వైకాపా ఆ పాలసీని నిలిపివేసింది. ఇక్కడి ఐటీ కంపెనీలకు 4 ఏళ్లుగా 80 కోట్ల రూపాయల మేర బకాయిలు, ప్రోత్సాహకాలు పెండింగ్ పెట్టింది. ఫలితంగా చిన్న, మధ్య తరహా ఐటీ కంపెనీలు విశాఖకు వీడ్కోలు చెప్పేశాయి. ఇక 3,500 మంది పనిచేసిన హెచ్ఎస్బీసీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖను వదిలిపోయాయి. ఇది విశాఖకు ఐటీ వెలుగులు తేవడమా, చీకట్లోకి నెట్టడమా? పారిశ్రామికంగానూ విశాఖను పడకేయించారు జగన్. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ 5 ఏళ్లలో కొత్తగా ఒక్క పారిశ్రామిక వాడను ప్రారంభించలేదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రెవెన్యూ డివిజన్ మండలాల పరిధిలో 672 ఎకరాల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు నడుం కట్టారు. వైకాపా అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టింది. చేసిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతోంది. గత ప్రభుత్వం విశాఖలో 70,000 కోట్ల పెట్టుబడితో 5 గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో ఒప్పందం చేసుకుంటే వైకాపా వచ్చాక ప్రతిపాదన కాస్త 21,844 కోట్లకు కుంచుకుపోయింది. గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్కి 2023 మే 3న జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. కానీ ఇంతవరకు పనులే మొదలు కాలేదు. భోగాపురం విమానాశ్రయ పరిస్థితి అంతే. 2019 ఫిబ్రవరిలో జీఎంఆర్ సంస్థకు 2,700 ఎకరాలు కేటాయించి చంద్రబాబు శంకుస్థాపన చేస్తే జగన్ వాటిని 2,200 ఎకరాలకు తగ్గించి 2023 మే 3న జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు. రివర్స్ టెండర్ పేరుతో ఎయిర్పోర్ట్ నిర్మాణంలో జాప్యానికి కారణమయ్యారు. ఇది విశాఖ విమానయాన రెక్కలు విరిచేయటం కాదా? ఇక మౌలిక వస్తుల పరంగా విశాఖను మరో మెట్టెక్కించిందే మెట్రో. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పోటీ పడాలంటే దాన్ని పట్టాలెక్కించాల్సిన జగన్ అటకెక్కించారు. గత ప్రభుత్వం విశాఖలో 42 కిలోమీటర్ల పొడవున 8,300 కోట్ల రూపాయల వ్యయంతో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ప్రతిపాదించింది. డిపిఆర్ ఖరారు చేసి పీపీపీ విధానంలో చేపట్టేందుకు అంతా సిద్ధం చేసింది. రుణమిచ్చేందుకు విదేశీ ఆర్థిక సంస్థలు ఆసక్తి కనబర్చాయి. టెండర్లు పిలిచే సమయానికి ప్రభుత్వం మారింది. మొదట్లో 2020లో ప్రాజెక్టు ప్రారంభించి 2024కి పూర్తి చేస్తామని భ్రమలు కల్పించిన జగన్ సర్కార్ ఇన్నాళ్లు ఆ ఊసే ఎత్తలేదు. ఇప్పుడు ఎన్నికల ఏడాది వచ్చేసరికి గత డిసెంబర్లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో డిపిఆర్ ఆమోదించారు. జనవరి 15న మెట్రోకి శంకుస్థాపన అంటూ అనధికారిక ప్రచారమూ చేసుకున్నారు. అది జరగలేదు. ఇది విశాఖ అభివృద్ధిని ట్రాక్ తప్పించటం కాదా? మెట్రోను అలా మూలన పడేసిన జగన్ విభజన హామీగా రావాల్సిన రైల్వే జోన్ అయినా విశాఖకు తెచ్చిపెట్టారా అంటే అదీ లేదు. విశాఖలో దక్షిణ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలోనే కేంద్రం ప్రకటించింది. ఇంతవరకు కార్యాలయాల నిర్మాణమే జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం
ముడసర్లోవలో 52 ఎకరాలు అప్పగిస్తే రైల్వే జోన్ కార్యాలయాలు నిర్మిస్తామని రైల్వే శాఖ చెబుతోంది. ఆ భూముల్లో కొన్ని ఎకరాలకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని విశాఖ నగరపాలక సంస్థ అంటోంది. ప్రభుత్వం వాటిని పరిష్కరించనూ లేదు, ప్రత్యామ్నాయమూ చూపలేదు. రైల్వే జోన్ను పగటి కలగా మార్చింది జగన్ కాదా? విశాఖ గమనాన్ని మార్చిన కర్మాగారం స్టీల్ ప్లాంట్. దాని ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తుంటే జగన్ చేష్టలుడిగి చూస్తున్నారు. 2,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తే ఆ ప్లాంట్ నిలబడుతుంది. ప్రభుత్వ అవసరాలకు భారతీ సిమెంట్ ను తీసుకున్నట్లే విశాఖ ఉక్కుని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి అనే ప్రతిపాదనని జగన్ పట్టించుకోవటం లేదు. విశాఖ ఉక్కుకి విజయనగరం జిల్లాలోని గర్భాల్లో ఉన్న మ్యాంగనీస్ గనుల లీజ్ గడువు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉక్కు బొగ్గు పార్లమెంటరీ కమిటీలో 2 వైకాపా ఎంపీలున్నా విశాఖ ఉక్కుకి సొంత గనుల కోసం పట్టుపట్టకపోవటం కేంద్రం మెడలు వంచడమా, కేంద్రానికి తల వంచడమా? ఇక విశాఖ నగరంలో అభివృద్ధి పనులకు వైకాపా ప్రభుత్వం చేసిన శంకుస్థాపనలు శిలాఫలకాలుగానే మిగిలాయి. వీఎంఆర్డీఏ, జీవీఎంసీలకు సంబంధించిన మొత్తం 750 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 2019 డిసెంబర్ 28న జగన్ ఒకేసారి శంకుస్థాపన చేశారు. అవన్నీ నత్తకే నడక నేర్పుతున్నాయి. సిరిపురం వద్ద 11 అంతస్తుల మల్టీ లెవెల్ పార్కింగ్, కాపులుప్పాడ వద్ద నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కైలాసగిరి కొండపై ప్లానిటోరియం ఇవేవీ సాకారం కాలేదు. ఇలా జగన్ ఏలుబడిలో విధ్వంసం తప్ప విశాఖకు ఒరిగింది శూన్యమే. విశాఖపై వైకాపా పెద్దలు గద్దల్లా వాలితే అధికార పార్టీ రాబందులు నంజుకు తింటుంటే మిన్నకుండిపోయిన జగన్ ఇక్కడే మకాం వేసి ఉద్ధరిస్తాననటం విశాఖను మభ్యపెట్టడం కాదా? బ్యారికేడ్ల మధ్య పర్యటనలు సాగించే జగన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త షోకు సిద్ధమయ్యారు. నేడు విశాఖలో నిర్వహించే బహిరంగ సభలో ర్యాంప్ వాక్ చేయనున్నారు. ప్రజలు కూర్చునే గ్యాలరీలకు సమీపంలో జగన్ నడిచేలా పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. విపక్షంలో ఉండగా పాదయాత్రతో జనంలో తిరిగిన జగన్ అధికారంలోకి రాగానే పరదాల మాటున ఆకాశ మార్గాన తప్ప తిరగడం లేదు. ఆయన కోరుకుంటే తప్ప ఎమ్మెల్యేలకే 4 ఏళ్ల పాటు దర్శన భాగ్యం ఇవ్వలేదని వైకాపా నుంచి బయటకొచ్చిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, పంచకర్ల రమేష్ బాబు వంటి నేతలు బాహాటంగానే విమర్శించిన వేళ మళ్లీ కార్యకర్తల మధ్యకొస్తున్నట్లు కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. భీమిలి బహిరంగ సభలో గ్యాలరీలకు దగ్గర ర్యాంప్ వాక్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని సంఘివలస వద్ద జాతీయ రహదారి పక్కన జగన్ సభకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎన్నికల శంఖారావంగా భావిస్తున్న సభకు 34 నియోజకవర్గాల కార్యకర్తలు, గృహ సారథులు హాజరవ్వాలని హుకుం జారీ చేశారు. ఇటీవల విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద తెలుగుదేశం యువనేత లోకేష్ యువగళం ముగింపు సభ విజయవంతమైంది. ఆ సభను మించి విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తాడేపల్లి నుంచి టార్గెట్లు పెట్టి ఆదేశాలిచ్చారు. అయితే డ్వాక్రా గ్రూపు మహిళల్ని బలవంతంగా సభ వద్దకు తరలించినా ఎక్కువసేపు ఆపే పరిస్థితి లేదని, సాధికారిక యాత్రల్లో ఇది స్పష్టమైందని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల దృష్టిలో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్యాలరీల్లోకి వెళ్లిన కార్యకర్తలు, మహిళలు బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీల మధ్య జగన్ తిరిగేలా సభ ముందు టీ ఆకారంలో ర్యాంప్ ఏర్పాట్లు చేశారు. వైకాపా నిర్వహిస్తున్న సభ ఏర్పాట్లలో ప్రభుత్వ ఉద్యోగుల హడావిడి చర్చనీయాంశమైంది. సభాస్థలిని ఏకంగా జిల్లా కలెక్టరే క్షేత్రస్థాయికి వెళ్లి 25వ తేదీన పరిశీలించారు. భీమిలిలోని జీవీఎంసీ యంత్రాంగమంతా వారం నుంచి సభ వద్దే ఉండి పారిశుద్ధ్య, ఇతర పనులు చేయిస్తోంది. సభ ప్రాంగణం వెనుక నుంచి జగన్ కాన్వాయ్ రావడానికి వీలుగా లక్షలు వెచ్చించి రోడ్డు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం చదును, హెలిప్యాడ్ వద్ద తాటి చెట్ల తొలగింపు, పారిశుద్ధ్య పనులన్నీ ప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నప్పటికీ పార్టీ ఖర్చుగా పేర్కొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫ్లెక్సీలు, ఇతర ఏర్పాట్లంతా జోనల్ కమిషనర్ ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సభా ప్రాంగణానికి సమీపంలో దాదాపు 3,50 లక్షలతో హెలిప్యాడ్ నిర్మించారు. ఇది ప్రభుత్వ వ్యయమేనని సమాచారం. పార్టీ నేతలు కొందరు ఈ ఖర్చు భరించినట్లు వైకాపా ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. సభ కోసం బస్సులు పంపాలని, శనివారం అవసరమైతే సెలవు ప్రకటించాలంటూ ప్రైవేటు యాజమాన్యాన్ని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో మండలానికి 10 నుంచి 15 బస్సులు పంపేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వైకాపా ప్రభుత్వ అరాచకాలను ఎండగడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు చిత్తూరు జిల్లా పీలేరు, అనంతపురం జిల్లా ఉరవకొండలో రా కదలిరా బహిరంగ సభలో పాల్గొనున్నారు. ఉరవకొండలో సభా ప్రాంగణాన్ని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కాలువ శ్రీనివాసులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పరిశీలించారు. బహిరంగ సభ అనంతరం ఉరవకొండలోనే చంద్రబాబు బస చేస్తారని పయ్యావుల వెల్లడించారు. ప్రతి పార్లమెంటులోనూ 1,00,000 మందితో నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ప్రతి పార్లమెంట్లోనూ సమావేశాలు నిర్వహించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతిపక్షంలో ఉన్నటువంటి సభలకు లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు అనంటే ఏ రకమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉంది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. స్వచ్ఛందంగా ప్రజానీకం తరలి వస్తున్నారు. ఈ జిల్లాకు జరిగినటువంటి నష్టాన్ని, కష్టాన్ని, జిల్లా రైతాంగం కోల్పోయినటువంటి అనేక అవకాశాలు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుంది. దళితులకు ఏకంగా 27 పథకాలు రద్దు చేశారు. బీసీలకి 30 పథకాలు రద్దు చేశారు. రద్దు చేయబడినటువంటి ఈ ప్రజానీకమే మాకు మద్దతుగా ఈరోజు ఈ సమావేశాలకు వస్తున్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఉరవకొండ సమావేశం జరుగుతుంది. నిలువ నీడ కోసం సొంత గూడు కట్టుకుందామనుకున్న సామాన్యుల కలలపై జగన్ తన పాలనలో ఇసుక చల్లారు. ఉచితంగా దొరికే ఇసుకకు భారీగా ఖరీదు కడుతున్నారు. ఇలా జనం జేబులకు చిల్లు పెడుతున్నారు. ఇసుక ఆదాయంలో ఖజానాకు కొంత, తమకు కొండంత అన్నట్లుగా వైకాపా నేతలు వసూళ్లకు తెగపడుతున్నారు. అంతా పారదర్శకం అంటూనే పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. చౌక దుకాణాల ద్వారా పేదలకు అందించే బియ్యం ధర కిలో రూపాయి మాత్రమే. అదే పేదలు, సామాన్యులు ఏదైనా నిర్మాణం చేయాలనుకుంటే అందుకు అవసరమైన ఇసుక కోసం కిలోకి ₹2 వరకు వెచ్చించాల్సి వస్తోంది. విస్మయం కలిగిస్తున్నా ఇది వాస్తవం. తెలుగుదేశం ప్రభుత్వంలో రీచ్ నుంచి ఇంటి వరకు రవాణాకు అయ్యే ఖర్చు మాత్రమే ప్రజలు చెల్లించాల్సి ఉండేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసింది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ ద్వారా ఇసుక విక్రయాలంటూ కొత్త విధానం తీసుకువచ్చింది. అప్పుడే ఇసుక ధర టన్నుకు ₹375గా ఖరారు చేసింది. ఆన్లైన్లో బుకింగ్ అంటూ హడావిడి చేసింది. బుకింగ్ తెరుచుకున్న 10 నిమిషాలకే నిల్వ అంతా అయిపోతుండటంతో అందరికీ లభించడం గగనంగా మారింది. దాంతో రాష్ట్రమంతా తీవ్రస్థాయిలో ఇసుక కొరత ఏర్పడింది. 2021 మే నుంచి ప్రైవేట్ సంస్థ జేపీ పవర్ వెంచర్స్కు ఇసుక తవ్వి విక్రయించే టెండర్ ప్రభుత్వం కట్టబెట్టింది. టన్ను ₹475కు విక్రయించుకునేలా ధర నిర్ణయించింది. అప్పట్నుంచి ఇసుక మరింత ప్రియమైంది. ఇసుకని సులభంతరం చేస్తారని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలని ఆదుకుంటామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇసుకని ఈ రోజు అధిక రేటు పెంచి కార్మికులకు ఇసుక దొరకకుండా చేశారు. ప్రభుత్వం తాలూకా పార్టీ తాలూకా అధికారులు అనుచరులు దూరి ఇసుకని అధిక రేట్లకు అమ్ముకున్న దాఖలు కూడా ఉన్నాయి. చాలా మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఆకలితో ఆత్మహత్యలు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద బిల్డర్లు, కాంట్రాక్టర్లు తప్ప చిన్న చిన్న యాజమాన్యాలు ఇల్లు కట్టలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇసుక తక్కువగా ఇస్తే కన్స్ట్రక్షన్ ఎక్కువ బాగా పెరిగింది. ఎక్కువ పెరిగిన దాని వల్ల లేబర్కి కూలీ, ఉపాధి అన్నిటికి వస్తాయి. అక్కడ పోతే నిత్యావసర సరుకులు పోతున్నా ఏమీ రాకపోతుంది. ఇక్కడికి వస్తే ఇంకో ఇసుకలకు పెరిగేటని చెప్పి కన్స్ట్రక్షన్ సాగపోతుంది. మరి మా బతుకులు గడిచేది అలాగా డిగ్రీ చేసి బెల్లాపంగి రావాల్సి వస్తుంది రోజు. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నాయో మరి. ప్రతి నియోజకవర్గంలో ఎంత ధరకు ఇసుక విక్రయించాలనేది ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ప్రతి ఆదివారం సాక్షి పత్రికలో ఇసుక ధరలు పేర్కొంటూ ప్రకటనలు ఇస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు, అనకాపల్లి జిల్లా మాడుగుల, చోడవరం నియోజకవర్గాల్లో ఇసుక ధరను ప్రభుత్వం టన్నుకు 1600గా నిర్ణయించింది. విశాఖలో ₹1400గా ఉంది. అక్కడి నిల్వ కేంద్రాల నుంచి ఇసుక ఇంటికి చేరేసరికి రవాణా ఛార్జీల కింద అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటోంది. ఈ లెక్కన టన్నుకు ₹2000 వరకు ఖర్చవుతోంది. అంటే ఎంత లేదన్నా కిలోకు ₹2 చొప్పున వెచ్చిస్తేనే ఇంటికి ఇసుక చేరుతుంది. విజయవాడ నగరం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇక్కడి తూర్పు నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ధర ప్రకారం ఇసుక కొనుగోలు చేయాలంటే రవాణా ఖర్చు కాకుండా టన్నుకు ₹725 వెచ్చించాల్సింది. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల పరిధిలో టన్నుకు ₹645 చొప్పున చేతి చమురు వదిలించుకోవాల్సింది. గోదావరి ఒడ్డునే ఉన్న రాజమహేంద్రవరంలోనూ టన్నుకు ₹720 పెట్టాల్సింది. ఈ విధంగా ఇసుక ధరల పెరుగుదల నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ఇసుక రేట్లు ఎక్కువ ఉండటం వల్ల భవన నిర్మాణ కార్మికులు కూడా పనులకు ఎవరు రావట్లేదు. పనులు లేక నాన్న ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రేటు బాగా తగ్గించి భవన నిర్మాణ కార్మికులకి పని చేకూర్చేలా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ₹1200-1300 జరిగేటువంటి స్క్వేర్ ఫీట్ కాస్ట్ ఈరోజు ₹2000 పడుతుందన్నమాట నిర్మాణ రంగంలో. దాంట్లో అతిపెద్ద ఫ్యాక్టరు ఇసుక. సంవత్సరంలో 20,000 కోట్లు
అమ్ముతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ 20,000 కోట్ల రూపాయలు కూడా ఎటుపోతున్నాయి అంటే జే ఫండ్ ఇదంతా ఏమన్నా ఒక బిల్డర్ సుమారుగా 38% ట్యాక్సెస్ పే చేస్తాడు స్టేట్ గవర్నమెంట్కి. వీటన్నిటి మీద ఎలాంటి దాని మీద కంట్రోల్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి ప్రధాన నదుల్లో ఇసుక లభ్యత అధికంగా ఉంది. వరద ప్రవాహాన్ని బట్టి ఎగువ నుంచి వచ్చే ఇసుక మేటలు వేస్తుంటుంది. దీనికి ఎవరూ ఏ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధంగా లభించే ఈ ప్రకృతి సంపదను దశాబ్దాలుగా ప్రజలు ఉచితంగానే నిర్మాణ అవసరాలకు వినియోగించుకుంటూ వచ్చారు. జగన్ ప్రభుత్వం మాత్రం నామమాత్రంగా కాకుండా ఇసుకకు అధిక ధర వసూలు చేసి 5 ఏళ్లుగా ప్రజల నడ్డి విరుస్తోంది. అధికార వైకాపా నాయకులు కొందరు తమ ఇంటి స్థలాన్ని ఆక్రమించి బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. పోతుల నాగేపల్లిలోని జగనన్న కాలనీ వద్ద తనకు కేటాయించిన ఇంటి స్థలాన్ని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అనుచరులు దౌర్జన్యంగా ఆక్రమించి ఇంటి కట్టడాలను ధ్వంసం చేశారని వాపోయారు. చంపుతామంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నేను నా పని నిమిత్తం విజయవాడకి ధర్మవరానికి వస్తూ ఉంటా. ఇది పోతుల నాగేపల్లి పొలము, పీటీ అంటారు. దీంట్లో 63వ నంబరు 2020 దాదాపు ఆ సంవత్సరంలో నాకు పట్టా ఇష్యూ అయింది. నేను కట్టుకుంటే 3 రోజుల క్రితము 108 అంజీ అనే వ్యక్తి ఇంకా 4 వ్యక్తులు శ్రీకాంత్ రెడ్డి వచ్చి 2 ఆడపిల్లోళ్ళు పట్టా మాకిచ్చినారు, ఇంకోటి నువ్వు ఎవరు, నువ్వు ఒంటరిగా ఉన్నావు, నిన్ను చంపేస్తాము అని చెప్పేసి నా పట్టాని క్యాన్సిల్ చేపిస్తాము, ఏం పీక్కుంటావో పీక్కో అని దౌర్జన్యంగా నా సెల్లు తీసుకొని పగలగొట్టేసేసి ఎవిడెన్స్ ఉండేటివన్నీ కూడా నాశనం చేసేసి అటాక్ చేసినారు. పోలీసులకి 100కి డైల్ 100కి కాల్ చేసిన. ఇలా ఏ పోలీస్ అధికారి కూడా వీటికొచ్చి కంప్లైంట్ విచారించలేదు, నన్ను రక్షించను కూడా రక్షించలే. మళ్ళీ ఫోన్ చేయగా 2 పోలీసు వాళ్ళు వచ్చినారు. 2 పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చినారు? నన్ను బెదిరించేకే వచ్చినారు. ఏమని వాళ్ళందరినీ పిలిపించి 108 అంజీని ఇంకా శ్రీకాంత్ రెడ్డి అనే వాళ్ళని ఒక 4 రౌడీ షీటర్లను వేసుకొని వచ్చి నువ్వు వదిలిపెట్టు, నీది ఏది ఉన్నా కూడా మేము దౌర్జన్యంగానే కబ్జా చేసినాం, ఎమ్మెల్యేకి చెప్పుకుంటావో ఎవరికి చెప్పుకుంటావో నీ ఇష్టము, ఎవరికన్నా చెప్పుకో, కమిషనర్ మా పక్కున్నాడు, కమిషనర్కి మేము డబ్బులు ఇచ్చినాం అని చెప్పేసి దౌర్జన్యానికి దిగిన ఈ దుండగులు. హైకోర్టు అడ్వకేట్కే న్యాయం చేయలేదు అంటే నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించిన. ఈ 3 రోజులు సెలవు దినాలు కాబట్టి కోర్టు లేదు కాబట్టి దౌర్జన్యం చేసి అన్యాయంగా నా జీవితంతో నా పట్టాతో ఆడుకుంటా ఉన్నారు. ఆల్రెడీ 108 అంజీ మీద కంప్లైంట్ రైజ్ చేసిన. ఈ రోజుకి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేయలే రూరల్ పోలీస్ స్టేషన్ ధర్మవరం వాళ్ళు. ఏం న్యాయం చేస్తున్నారు? డిఎస్పీ గారిని సంప్రదించిన, డిఎస్పీ గారికి డైరెక్ట్గా కంప్లైంట్లు ఇచ్చిన ఇట్లా కబ్జా చేస్తున్నారు అని. ఈ రోజుకి న్యాయం జరగలే. ఈ కేతిరెడ్డి హయాంలో జరుగుతున్న అన్యాయాలు, దౌర్జన్యాలు, రౌడీయిజాన్ని నాశనం చేయాలి, అది నా కోరిక. ఏలూరు జిల్లా దెందులూరు మండలం పెరుగుగూడెంలో పులి సంచరించిన గుర్తులు కనిపించడంతో గ్రామ ప్రజల్లో ఆందోళన నెలకొంది. గ్రామానికి సమీపంలోని పొలాల్లో పులి సంచరించిన గుర్తులు కనిపించడంతో గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీశాఖ సిబ్బంది పాదముద్రలను బట్టి మగపులిగా నిర్ధారించారు. అప్రమత్తంగా ఉండాలని, పశువులను జాగ్రత్తగా కట్టేయాలని అటవీశాఖ అధికారులు గ్రామస్తులకు సూచించారు. ఎన్డీఏ కూటమిలోకి మరోసారి వెళ్లేందుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ సిద్ధమవుతోందనే ప్రచారం ప్రతిపక్ష ఇండియా కూటమిలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో చిన్న పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కూటమిని ముందుకు తీసుకువెళ్లే అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఇటీవల తృణమూల కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ వంటి నేతలతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాలని, చిన్న పార్టీలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్పై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమితో మళ్లీ కలుస్తారని తాము భావించడం లేదని అఖిలేష్ అభిప్రాయపడ్డారు. రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య రోడ్ మ్యాప్లకు కట్టుబడి ఉండాలని భారత్, ఫ్రాన్స్ నిర్ణయించాయి. ఈ రోడ్ మ్యాప్ కీలకమైన సైనిక హార్డ్వేర్ అభివృద్ధి, ఉత్పత్తికి
దోహదం చేయడం సహా అంతరిక్షం, భూతల యుద్ధం, సైబర్ స్పేస్, కృత్రిమ మేధ రంగాల్లో సాంకేతిక సహకారాన్ని సులభతరం చేస్తుందని తెలిపాయి. గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఈ చర్చల్లో స్వదేశీ పరికరాలతో H-125 హెలికాప్టర్ల తయారీకి టాటాలు, ఎయిర్ బస్ హెలికాప్టర్స్ మధ్య ఒప్పందం జరిగినట్లు విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. ఇరు దేశాల మధ్య రక్షణ, పారిశ్రామిక రోడ్ మ్యాప్, రోబోటిక్స్, స్వతంత్ర వాహనాలు, సైబర్ డిఫెన్స్ రంగాల్లో సహకారాన్ని సులభతరం చేస్తుందన్నారు. ఉపగ్రహాల ప్రయోగంలో పరస్పర సహకారం కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, ఫ్రాన్స్కు చెందిన ఏరియన్ స్పేస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు. వివిధ రంగాల్లో యువత నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పరస్పర సహకారం, భారత పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు 5 ఏళ్ల పరిమితితో షెంజెన్ వీసాల జారీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. గాజా సంక్షోభం, ఉగ్రవాదం సహా ఎర్ర సముద్రంలో పరిస్థితులపై భారత్, ఫ్రాన్స్ దేశాధినేతలు చర్చించినట్లు వినయ్ క్వాత్రా వెల్లడించారు. నెదర్లాండ్స్ హేగ్లోని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇజ్రాయెల్కు తాత్కాలిక ఊరట లభించింది. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించాలని ఇజ్రాయెల్ను యుఎన్ కోర్టు ఆదేశిస్తుందని అంచనాలు వెలువడినప్పటికీ ఆ ఆదేశాన్ని నిలిపివేసింది. అయితే గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలని నెతన్యాహు ప్రభుత్వాన్ని అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధాన్ని సృష్టిస్తోందంటూ దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై ఇప్పుడే నిర్ణయాన్ని వెల్లడించలేమని తెలిపింది. ప్రపంచంలోని అత్యంత అపరిష్కృతమైన సంఘర్షణల్లో ఒకటైన ఈ కేసులో ప్రాథమిక నిర్ణయంలో భాగంగా గాజాలో సైనిక దాడికి ఇజ్రాయెల్పై మారణహోమం ఆరోపణలను ఆపాదించకూడదని యుఎన్ అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. 17 మంది న్యాయమూర్తుల ప్యానెల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గాజాలో ప్రాణనష్టం గురించి తమకు తెలుసన్న అంతర్జాతీయ న్యాయస్థానం అధ్యక్షులు జోన్ ఈ డోన్గ్యూ ఆ ఘటనలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత నిర్ణయం కేవలం మధ్యంతరమని, దక్షిణాఫ్రికా తీసుకొచ్చిన పూర్తి కేసును పరిగణలోకి తీసుకోవడానికి సంవత్సరాలు పట్టవచ్చని పేర్కొన్నారు. గాజాలో నరమేధం చేస్తున్నట్లు తమపై దక్షిణాఫ్రికా చేస్తున్న ఆరోపణలను కొట్టేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఇజ్రాయెల్ కోరింది. మరోవైపు ఈ కేసు విచారణకు వచ్చిన క్రమంలో గాజాలో పరిస్థితిని అత్యవసర అంశంగా భావించి పాలస్తీనా ప్రజల్ని కాపాడేందుకు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని దక్షిణాఫ్రికా కోరింది.